హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్. పిల్లలకి ఎప్పుడు చికెన్ లెగ్ పీస్లు నార్మల్గా కాకుండా ఇలా లాలీపాప్స్ చేసి పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బ్రెడ్ క్రమ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నాం కదా లెగ్ పీసెస్, ఆ 2 లెగ్ పీసెస్కున్న ఫ్లెష్ని అయితే తీసి ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని తీసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే ఈ చికెన్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారము, మనం ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసేసాం కాబట్టి పసుపు కారం మాత్రమే యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నట్లయితే వాళ్ళకి చికెన్ తినేటప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ఒక ఎగ్ని అయితే తీసుకోవాలి. ఎగ్ని తీసుకొని ఆ ఎగ్ని అయితే బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ని తీసుకున్నాం కదా, ఆ చికెన్ని మొత్తంగా రెండు లెగ్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి ఆ 2 లెగ్ పీసెస్కి సరిపడా తీసుకోండి. మరీ ఎక్కువ ముద్దలాగా పెట్టేయకుండా కొంచెం పలచగానే పెట్టేస్తే, అందుకే నాకు కొంచెం మిగిలింది, నేను ఇంకొక బిస్కెట్ లాగా చేశాను. అలా చేసేసి ఆ 2 ఎముకలకైతే మనం తీసుకున్న చికెన్ని పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా పెట్టేసి కొంచెం మైదాతో జస్ట్ పైన అంటుకునేలాగా పెడితే చాలు. ఎక్కువ తిక్కుగా కాకుండా పైన మాత్రమే కోటింగ్ ఇచ్చేసారంటే చాలు. మళ్ళీ ఎక్కువ అయిపోయినా కానీ ముద్దగా తెలుస్తుంది పిల్లలకి తినేటప్పుడు, అది సాగుతూ ఉంటుంది. సో అలా కాకుండా జస్ట్ ఆ పౌడర్ అంటేలాగా చేస్తే చాలు. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ని తీసుకొని బ్రెడ్ క్రమ్ పౌడర్ తీసుకొని మనం తీసుకున్న లెగ్ పీస్ని అయితే ఈ లాలీపాప్ని అయితే ఒక్కసారి ఆ ఎగ్ లోపలైతే డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్ పౌడర్ని అంతా పెట్టేసి బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి అయితే ఈ లాలీపాప్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి 2 సైడ్స్ బాగా కుక్ అయ్యే వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా వేగిపోయి లోపలంతా పచ్చిగానే ఉంటుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడు లోపల వరకు కుక్ అవుతుంది. సో ఇలా కుక్ చేసుకొని స్లోగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కొంచెం కొత్తగా కూడా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇలా చేసి పెట్టేసి ఇచ్చేసామంటే హ్యాపీగా తక్కువ టైంలో ఈజీగా తినేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.